ప్రభునందు ప్రియమైన దేవుని సంఘానికి ప్రభు యొక్క నామంలో మీకు అందరికీ మట్టలాదివారం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. లెంటులోని 6వ ఆదివారము మరియు మట్టలాదివారం కొరకు మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు పాత నిబంధన పాఠము జకరియా గ్రంథము 9వ అధ్యాయము 8 నుండి 12 వచనాలు, పత్రికా పాఠము హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు, సువార్త పాఠము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 8 వచనాలు ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2 వచనాలు చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. మానవుల చుట్టూ ఆవరించినటువంటి సాక్షి సమూహము, ఇంత గొప్ప సాక్షి సమూహము అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. మనందరి చుట్టూ, ప్రతి ఒక్క మానవుని చుట్టూ ఆవరించి ఉన్నటువంటి సాక్షి సమూహము అనేటువంటి మాటకు 2 అర్థాలు మనకి కనిపిస్తాయి పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే. ఎందుకంటే కనుక మానవులు చేస్తూ ఉన్నటువంటివి చూస్తూ ఉన్నవారు. రెండోది ఏంటంటే కనుక చూచిన దానిని గురించి సాక్ష్యం చెప్పేటువంటి వారు. 2 మాటలు మనకి కనిపిస్తాయి. మొట్టమొదటిదేమో మానవులు చేస్తూ ఉన్నటువంటి వాటిని చూస్తూ ఉన్నటువంటి వారు, ఆ చూచినటువంటి వాటి గురించి సాక్ష్యం చెప్పేటువంటి వారు. ఎవరు వీరు అని అంటే కనుక బైబిల్లో మనకి కనిపిస్తున్నటువంటి వ్యక్తులు. ఇప్పుడు ఉదాహరణ, పరిశుద్ధ గ్రంథంలో మంచివారిని గురించి వ్రాయబడి ఉన్నది, చెడ్డవారిని గురించి వ్రాయబడి ఉన్నది. మంచివారైతే కనుక వారు చేసేటువంటి మంచి కార్యాలు మనం చేయాలని, చెడ్డవారైతే కనుక వారు చేసేటువంటి కార్యాలు మనం చేయకూడదు, అటువంటి కార్యాలు చేస్తే కనుక ఎటువంటి శిక్ష వస్తుంది, మంచివారు చేసేటువంటి కార్యాలు చేస్తే ఎటువంటి ఆశీర్వాదం వస్తుందని పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతూ ఉంటుంది. మన చుట్టూ ఆవరించినటువంటి గొప్ప సాక్షి సమూహము అనేటువంటి వారి పరిశుద్ధ గ్రంథంలో మనల్ని చూస్తూ ఉంటారు, మన కొరకు సాక్ష్యం చెప్తూ ఉంటారు. ఎందుకంటే కనుక బైబిల్ మనల్ని చూస్తూ ఉంటుంది. మన జీవితం సరిగా లేనప్పుడు మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఏమని మాట్లాడుతుంది అంటే కనుక, నీ విశ్వాసిగా జీవించు, నీ విశ్వాసంతో జీవిస్తేనే నీవు ప్రభు దగ్గరికి చేరుతావు. ఏ ఆటంకము నిన్ను ప్రభు దగ్గరికి చేరనీయట్లేదు, ఏది ప్రభుకి నీకు ఆటంకంగా ఉన్నదో దానిని తీసివేయి నీ జీవితంలో. అది చాలా తేలికైనటువంటి పని అని మనకి పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తూ ఉంటుంది. అయితే ప్రతి భారము అంటే ఏంటంటే కనుక, మరి మనల్ని ఆటంకపరిచేటువంటి ప్రతి దాన్ని, మనల్ని ఏదైతే ఆటంకపరుస్తూ ఉంటుందో అది మన జీవితంలో భారంగా అనిపిస్తుంది మనకి. ఈ భారం ఏం చేస్తుంటే కనుక దేవుని రాజ్యంలోనికి మనము ప్రవేశించలేము. ఎందుకంటే కనుక ఈ రోజున దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి మనము ఒక పరుగు పందెంలో మనం ఉన్నాము, పరిగెడుతూ ఉన్నాము. ఈ లోకంలో పరుగు పందాలు జరుగుతాయి. ఒకరికి విజయం వస్తుంది, ఒక్కొక్కరికి విజయం రాదు. ఓడిపోయినా పర్లేదు అని పరిగెత్తేటువంటి వారు ఉంటారు. మేము ఖచ్చితంగా విజయం సాధించాలని పరుగు పందెంలో పాల్గొనేటువంటి వారు ఉంటారు. ఈ రోజున ఒక పరలోక రాజ్యం వెళ్ళేటువంటి పరుగు పందెంలో మనము ఉన్నాము. అందుకనే ఈ పరుగు పందెంలో ప్రతి భారము అంటే కనుక మనల్ని ఆటంకపరిచేటువంటి ప్రతి దానిని, బరువైనటువంటి దాన్ని మనము విడిచిపెట్టాలి. అంతేకాకుండా సులువుగా చిక్కులు పెట్టు పాపాలను విడిచిపెట్టాలి అని ఇక్కడ మనకి తెలియచేస్తున్నది. అంటే సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాలను విడిచిపెట్టాలి, ప్రతి భారమును మనల్ని ఆటంకపరిచేటువంటి ప్రతి దాన్ని మనము తీసివేయాలి. ఓపికతో ఈ పందెంలో మనము, ఈ పరుగు పందెంలో మనము పాలు పంపులు పొందాలి. ఎవరిని చూస్తూ అంటే కనుక యేసయ్యను చూస్తూ. పరుగు పందెము ఎక్కడికి అంటే కనుక ప్రభుతో కలిసి ఉండటానికి, పరలోక రాజ్యానికి చేరడానికి.
పరుగు పందెంలో పాల్గొనేటువంటి వారి దగ్గర ఎటువంటి బరువులో ఉండకూడదు. అందుకే అంటున్నాడు, ప్రతి భారమును మీరు విడిచిపెట్టాలి, ఎటువంటి బరువు ఉండకూడదు. ఇప్పుడు మనం పరుగు పెడుతున్నామంటే కనుక, పందెంలో పాల్గొంటున్నామంటే కనుక మన చేతిలో ఏదైనా బరువు లేకుండా, మన మీద భారం లేకుండా, వేసుకునేటువంటి డ్రెస్ కూడా భారమైనది కాకుండా, ఆటంకం లేకుండా పరుగు పందెంలో పాలు పంపులు పొందేటువంటి వారు ఉంటారు. అందుకని ఇలాగ మనము పరలోక రాజ్యానికి చేరడానికి పరుగు పెడతా ఉన్నాము. ఒక పందెంలో మనం ఉన్నాము, ఎప్పుడు కూడా ఓడిపోకూడదు. ఈ పరుగు పందెంలో ప్రత్యేకించి కొన్ని మాటలు మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఏంటంటే కనుక, వేగం తగ్గకూడదు, అంటే పరిగెట్టడంలో వేగం తగ్గకూడదు. దేవుని విషయంలో మనము వేగం తగ్గించకూడదు. మన దృష్టి దాని మీద నుంచి మరలకూడదు. పరిగెత్తడం కష్టంగా ఉన్నది నాకు అని మనము ఎప్పుడు కూడా అనుకోకూడదు. గెలిచినా గెలవకపోయినా పర్లేదు అనేటువంటి మాటను కూడా మనము అనుకోకూడదు. అంటే ఉదాహరణ చూస్తే కనుక, ఈ లోకంలో మనకి బద్ధకం ఉంటుంది, లోకానుసారమైనటువంటి ఆశలు, బ్రతకాలనేటువంటి ఆశతో ఉంటాము. దేవుని యొక్క క్రమశిక్షణ మనకి నచ్చదు, నిరుత్సాహము ఉంటుంది. ఇవేవి కూడా మనకి ఉండకూడదు అని చెప్తున్నారు. అందుకని ఇవన్నీ కూడా సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాలు. చూడండి, బద్ధకం కానీ, లోకానుసారమైనటువంటి లోకానుసారంగా జీవించేటువంటి జీవితం కానీ, దేవుని యొక్క క్రమశిక్షణ, మరి మనము క్రమశిక్షణలో ముందుకు వెళ్ళలేకపోవడం కానీ, నిరుత్సాహం కానీ, ఇవన్నీ ఎలా ఉన్నాయంటే కనుక మనకి ఇవన్నీ పాపాలుగా కనిపించవు, కానీ ఇవి సులువుగా చిక్కులు పెట్టి, మరి ఇవి వినడానికి చిన్నగానే ఉంటాయి, కానీ చాలా పెద్ద పాపాలు ఈ పరుగు పందెంలో మనల్ని ఓడించి నరకానికి తీసుకుని వెళ్ళేటువంటివిగా మనకి కనిపిస్తూ ఉంటాయి. అందుకని యేసు ప్రభు వారి గురించి ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే కనుక, ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకు, అంటే దేవుని ఎదుట ఉంచబడినటువంటి ఆనందం ఏంటంటే కనుక, తండ్రితో పాటు కలిసి తను తప్పకుండా నేను ఆయనతో పాటు నేను జీవిస్తాననేటువంటి ఆనందం కొరకు ఎన్ని శ్రమలైనా ఈ లోకంలో పడ్డారు. అయితే ఈ రోజున మన కొరకు, మన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం ఏంటంటే కనుక, మనము కూడా తండ్రితో కలిసి జీవించడమే. అందుకనే ఈ లోకంలో కష్టాలు ఎన్ని వచ్చినా కానీ మనము నిర్లక్ష్యం చేయాలి, పట్టించుకోకూడదు. కష్టాలు వచ్చాయి కదా, నా జీవితము, నా విశ్వాస జీవితము ఇంతే కదా, ఎంత విశ్వాసంలో ఉన్నా కానీ కష్టాలు వస్తూనే ఉన్నాయి కదా అని ఎప్పటికి కూడా మనం అనుకోకూడదు. కానీ కష్టాల్లోనే మనము కష్టాలను మర్చిపోయి, కష్టాలని నిర్లక్ష్యం చేసి ముందుకు కొనసాగేటువంటి వారముగా మనము ఉండాలి. ఎందుకంటే కనుక ఈ పరుగు పందెంలో మనం అందరికంటే ముందు ఉండాలి. ప్రార్థనా జీవితంలో కానీ, విశ్వాస జీవితంలో కానీ అందరికంటే ముందు ఉండాలి. ఎందుకనంటే కనుక లెక్కించలేనటువంటి సంవత్సరాలు, ఇంకా లెక్కలేనటువంటి సంవత్సరాలు ఈ లోకంలో అయితే కనుక లెక్కించుకుంటాం. ఇన్ని సంవత్సరాలు మేము బ్రతికామని మనం లెక్కించుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా లెక్కించుకోవడానికి వీలు లేనటువంటి సంవత్సరాలు ఇంకా అక్కడే ఉంటాం. ఇంకా మన జీవితం అంతా ఇంకా అక్కడే, ఇంకా అంతం లేనటువంటి జీవితం. మనం పరలోకానికి వెళ్ళినా అంతం లేనటువంటి జీవితం, నరకానికి వెళ్ళినా కానీ అంతం లేనటువంటి జీవితం. అందుకని మనం ఏం చేయాలంటే కనుక, ఈ రోజున ప్రభువు చెప్పినటువంటి మాట ప్రకారం గొప్ప సాక్షి సమూహము మన చుట్టూ ఆవరించి ఉన్నది. పరిశుద్ధ గ్రంథం ద్వారా మనతో విశ్వాసులు మాట్లాడుతూ ఉంటారు. అవిశ్వాసంలో ఉన్నటువంటి వారు గురించి కూడా పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతూ ఉంటుంది. మనం ఎలా జీవించాలో చెప్తూ ఉంటుంది, ఎలా జీవించకూడదో చెప్తుంది. మనం జీవించేటువంటి జీవితము దేవునికి ఇష్టం లేనప్పుడు ఎటువంటి మరి కష్టాలు మనకు వస్తాయి, ఎటువంటి శోధనలు వస్తాయో మనకు తెలియచేస్తుంది. కాబట్టి ఈ రోజున నమ్మకం అనేటువంటిది మన జీవితంలో చాలా ముఖ్యమైనది అని చెప్తున్నారు. ఎందుకంటే కనుక యేసు ప్రభు వారు నమ్మకంతో ఉన్నారు. దేవుని రాజ్యంలో నేను దేవునితో పాటు కలిసి ఆయన కుడిపార్శ్వమున నేను ఆసీనుడనై ఉంటాననేటువంటి నమ్మకము ఆయనకు ఉన్నది. అటువంటి నమ్మకం మనకు ఉండాలి. అపనమ్మకం అసలు మన జీవితంలోనే ఉండకూడదు. ప్రభు ఎలాగైతే ఓర్పు కలిగి జీవించారో, ఈరోజు ఈ శ్రమ దినాల్లో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, మండల దినాల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం ప్రభు వారికి ఉన్నటువంటి ఓర్పు గురించి. ఈ రోజున ఓర్పు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఈ పరుగు పందెంలో ఓర్పు చాలా అవసరమని పరిశుద్ధ గ్రంథంలో మనకి తెలుస్తూ ఉన్నది. అందుకనే ప్రభు ఓర్పుతోటి ఆ సిలువ శ్రమలను జయించి
శిలువపై విజయాన్ని సాధించారు అని మనకి పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి తెలియబడతా ఉన్నది. అయితే ఈ రోజున యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి ఎలా వచ్చారో జకరియా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం, సియోన్ నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అనేటువంటి ప్రవచనము. ఇది వందల సంవత్సరాలకు ముందు ప్రవచించినటువంటి ప్రవచనము. ఈ ప్రవచనము అక్షరాల నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం ఈరోజు మట్టలాదివారము. ఈ జకరియా 9వ అధ్యాయము 9వ వచనము ఈ మట్టలాదివారం కొరకు ప్రవచించబడినటువంటి ప్రవచనము. 4 సువార్తికులు వ్రాసినటువంటి సంఘటన ఇది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం, ఇదిగో నీ రాజు సాత్వికుడును గాడిదను భారవాహిక పశువు పిల్లనైనా చిన్న గాడిదని ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అనేటువంటి మాట నెరవేర్పుగా మనకి కనిపిస్తున్నది. నీ రాజు సాత్వికుడు అంటే గనక గర్వం లేనటువంటి వాడు, ఓర్పు కలిగినటువంటి వాడు. ఈయన మన కొరకు ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు అని చెప్తున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక యేసయ్య ఎందుకు సాత్వికునిగా నీతిపరునిగా రక్షణ కలిగించేటువంటి వానిగా రావాల్సి వచ్చింది, ఎవరి కోసం వచ్చారు అని అంటే కనుక దేవుని మీద విశ్వాసం లేనటువంటి వారి కొరకు. ఈ దేవుని రాజ్యంలోకి చేరడానికి ఒక పందెంలో మనం ఉన్నటువంటి పరుగు పందెంలో మధ్యలో ఆగిపోయేటువంటి వారి కొరకు, దేవుని రాజ్యంలో చేరటానికి ఓర్పు లేని వారి కొరకు, సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాల్లోనికి వెళ్ళిపోయి పాపములో పడి ఉన్నటువంటి వారి కొరకు యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి సాత్వికుడిగా గాడిదను ఎక్కి ఈ లోకంలో మరి ఆయన యెరూషలేమునకు వచ్చినటువంటి సంఘటనను జ్ఞాపకం చేస్తున్నారు. ఇంకా ప్రవచనాలు ప్రకారం చూస్తే గనక ఇంకా యేసయ్య చనిపోవడానికి 6 రోజులు ఉన్నది. ఈ మట్టలాదివారం రోజుకి ఇంకా యేసు ప్రభు వారు శిలువ మరణానికి వెళ్ళడానికి ఇంకా 6 రోజులు ఉన్నది. ఈ 6 రోజుల్లో యేసు ప్రభు వారు యెరూషలేము రావాలి. మరి ఆ రాత్రి ఏం జరుగుతున్నది అని అంటే గనక మట్టలాదివారం ముందు రోజు రాత్రి మరియ యొక్క అభిషేకము ప్రభు వారికి జరుగుతూ ఉన్నది. మరియ అభిషేకిస్తూ ఉన్నది. యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం, కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనేకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను, అక్కడ వారు ఆయనకు విందు చేసిరి అని వ్రాయబడి ఉన్నది. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి సువార్త పాఠం. యేసు ప్రభు వారు బేతనీ వెళ్ళారు. బేతనీలో మరియా యేసయ్యకు అత్తరుతో అభిషేకం చేసింది అని మరి మనకు తెలుసు. అయితే ఈ అభిషేకం అనేటువంటిది మరి ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. ఎందుకంటే కనుక ఈ అభిషేకం అనేటువంటి దానిని దేవుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మాట్లాడుతూ ఉండడం. ఎందుకంటే యోహాను సువార్త 12వ అధ్యాయం 4-5 వచనాలు, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదని. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక వేరే సువార్తల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక మరియా ప్రభువారికి అభిషేకం చేస్తూ ఉంటుంటే కనుక విశ్వాసం లేనటువంటి దేవుని మీద నమ్మకం లేనటువంటి శిష్యులు మనకి కనబడుతూ ఉన్నారు. ఇస్కరియోతు యూదాయే కాకుండా మిగిలినటువంటి శిష్యులు కూడా ఈ అభిషేకాన్ని ఇష్టపడినట్టుగా మనకి కనబడట్లేదు. అంటే ఓర్పు లేనటువంటి శిష్యులు, ప్రభు మీద విశ్వాసం లేనటువంటి వారు. ఎందుకంటే కనుక బేతనీ మరియ యొక్క సహోదరుడు లాజరు చనిపోయి 4 దినాలు సమాధిలో ఉంటే గనక పాడైపోయినటువంటి శరీరాన్ని ప్రభువు లేపడం శిష్యులు కళ్ళారా చూచినటువంటి వారు. మరి అటువంటి లాజరు యొక్క సహోదరి అభిషేకం చేస్తూ ఉంటుంటే గనక ఈ విశ్వాసం లేని నమ్మకం లేనటువంటి శిష్యులు ఇస్కరియోతు యూదా వీళ్ళందరూ కూడా విమర్శిస్తూ ఉన్నటువంటి వారుగా మనకి కనబడుతూ ఉన్నారు. యెరూషలేము ఈ అభిషేకం తర్వాతే యెరూషలేము జయప్రవేశం యేసు ప్రభు వారు చేసినట్టుగా మనకి కనబడుతూ ఉన్నది. ఎందుకు గాడిదను వాహనంగా చేసుకున్నారు? మరి ఎవరైనా కానీ గుర్రాన్ని వాహనంగా చేసుకోవడానికి ఇష్టపడతారు. గాడిదను అవమానించడానికే గాడిదను ఎక్కి ఊరేగిస్తారు మనకు తెలుసు. కానీ యేసు ప్రభు వారు అందరూ తృణీకరించేటువంటి గాడిదనే ఎందుకు వాహనంగా చేసుకున్నారంటే కనుక గుర్రం ఎక్కితే యుద్ధానికి సంకేతం.
కానీ గాడిద అనేటువంటిది వినయం కలిగినటువంటిది, యజమానికి లోబడి ఉండేటువంటిది, బరువులు మోసేటువంటిది, అందరూ నిందించేటువంటిది. మరి యేసుప్రభు వారిని కూడా అంతే. యేసుప్రభు వారిని అందరూ నిందించారు. మన పాప భారాలు ఆయన భుజం మీద మోపుకున్నారు. తండ్రికి గాడిద ఎలాగైతే గనక తండ్రికి యజమానికి విధేయత కలిగి ఉంటుందో, అలాగే ప్రభువు కూడా తండ్రికి విధేయత కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఈ గుర్రము గురించి ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, సంకీర్తన 33:7 రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు, అది దాని విశేష బలం చేత మనుష్యులను తప్పింపచాలదు అని ఇక్కడ వ్రాయబడింది. అంటే రక్షించడానికి గుర్రం అక్కరకు రాదు. ఎందుకంటే కనుక వినయం లేనటువంటి బలము కలిగినటువంటి గుర్రం అది. అందుకని గాడిదను ఒక శ్రేష్టమైనటువంటి వాహనముగా దేవుడు చేసుకున్నటువంటి ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక లూకాసు వార్త 19:29-35 మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక యేసు ప్రభు వారు తన శిష్యులతో పాటు బేత్పగే అనే గ్రామముల సమీపానికి వచ్చినప్పుడు 2 శిష్యుల్ని పిలిచి ఏమని చెప్తున్నారంటే కనుక, మీ ఎదుట ఉన్నటువంటి బేత్పగే గ్రామానికి వెళ్ళండి, అక్కడికి మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద కనిపిస్తుంది. ఆ దాని మీద ఎప్పుడు ఏ మనుషుడు కూర్చోలేదు, అంటే ఏ పని చేయనటువంటి గాడిద అది. దానిని మీరు విప్పుకొని తోలుకురండి, ఎవరైనా కానీ మిమ్మల్ని అడిగితే గనక ఇది ప్రభువుకి కావాలని మీరు చెప్పండి అని శిష్యుల్ని పంపించినప్పుడు శిష్యులు వెళ్తారు. వెళ్ళిన తర్వాత కట్టబడి ఉన్నటువంటి గాడిద కనిపిస్తుంది. వారు విప్పి తోలుకుని విప్పుతూ ఉంటుంటే కనుక దాని యజమానులు అడుగుతారు, ఎందుకు తీసుకుని వెళ్తున్నారంటే కనుక ఇది ప్రభువుకి కావాలి అని చెప్పి తోలుకుని వచ్చి ప్రభువుని దాని మీద ఎక్కించినట్టుగా మనము చూస్తున్నాం. ఈ బేతనీ అనేటువంటి గ్రామాలు చాలా శ్రేష్టమైనటువంటి గ్రామాలు. రాత్రి సమయంలోనేమో బేతనీ గ్రామము, ఈ ఉదయకాలంలోనేమో బేత్పగే గ్రామము. బేతనీ గ్రామంలోనేమో యేసయ్యకు గొప్ప అభిషేకం జరిగింది. ఈ బేత్పగే గ్రామం నుండి కట్టబడి ఉన్నటువంటి గాడిదను మరి పెంచినటువంటి గ్రామం మనకి కనిపిస్తే కనుక ఈ 2 చిన్న గ్రామాలు మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ప్రభువు చేత ప్రేమించబడినటువంటి గ్రామాలు, ప్రభువుని ప్రేమించినటువంటి గ్రామాలుగా మనకి కనిపిస్తున్నాయి. ఎందుకంటే కనుక ఈ బేత్పగే గ్రామంలో ఉన్నటువంటి ఈ గాడిదను పెంచుతున్నటువంటి యజమాని ప్రవచనాలను గుర్తు చేసుకుంటూ లేఖనాల నెరవేర్పుకి ఎదురు చూచేటువంటి కుటుంబముగా మనకి కనబడుతూ ఉన్నది. ఉదాహరణ చూడండి, యేసు ప్రభువు ఇంకా పుడతారనగా కన్యాగర్భంలోనే యేసు ప్రభు పుడతారు అనేటువంటి ప్రవచనాలు ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి కన్యకులందరూ కూడా యేసు ప్రభు వారు నా గర్భంలోనే పుట్టాలని ప్రార్థనలు చేసుకునేవారంట. అలాగే ఎంతమంది ఈ యేసు ప్రభు వారు గాడిద మీద యెరూషలేము జయప్రవేశం చేస్తారు అని ప్రవచనాలు ఎరిగినటువంటి వారు ఎంతమంది ఈ గాడిదలను మేపుతున్నారో కానీ ప్రభు కొరకు సిద్ధం చేస్తున్నారో కానీ, అంటే అక్కడ చూడండి కన్యకలందరూ కూడా నా గర్భంలోనే పుట్టాలి యేసు ప్రభు వారు అని ప్రార్థన చేసుకుంటే కన్యమరి యొక్క గర్భాన్నే దేవుడు ఎంచుకున్నాడు. అలాగే ఎంతమంది పెంచుతున్నారో తెలియదు. లేఖనాల ప్రకారము ప్రభువుకి సమర్పించడానికి గాడిదలను ఎంతమంది పెంచుతున్నారో మనకు తెలియదు. కానీ బేత్పగే గ్రామంలో ఉన్నటువంటి ఆ గాడిద పిల్లను దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా మనకి కనపడుతున్నది. అంటే ఆ గ్రామములో ఉన్నటువంటి ఆ యజమాని కుటుంబము ప్రభువు కొరకు తన సిద్ధ మనసుతోటి పెంచుతున్నటువంటి గాడిదగా మనకి కనిపిస్తున్నది. అందుకని ఈ దేవుడు ఎక్కేటువంటి ఆ గాడిద ఎవరు ఏ పనికి వాడినటువంటి గాడిదగా ఉండాలి. అందుకనే యేసుప్రభు వారు తన శిష్యులతో అంటారు కదా, దానిని ఎవరు కూడా దాని మీద ఎప్పుడు కూడా ఎక్కి కూర్చోలేదు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక చూడండి, శిష్యులు వెళ్తారు, ఎందుకు తీసుకుని వెళ్తున్నారంటే కనుక ఇది ప్రభు కొరకు అని అంటే కనుక వెంటనే వారు మాట్లాడినట్టుగా కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకి కనిపించట్లేదు. అందుకనే ఆ రోజుల్లో ప్రజలు ఎలా ఉండేవారంటే కనుక సమర్పణ స్వభావంతో ఉండేవారు, లేఖన నెరవేర్పులకై ఎదురు చూస్తూ ఉండేవారు. ఈ రోజున ఎంత సమర్పణ స్వభావంతో మనం ఉన్నామో మనకే తెలియదు, కానీ లేఖన నెరవేర్పులకై ఎదురు చూస్తున్నాం, కానీ ఎంత నమ్మకంగా ఎదురు చూస్తామో అన్నామో మనకైతే తెలియదు. కానీ
ప్రభువుని చూడకపోయినా కానీ, ఆయన మాట ఎప్పుడు వినకపోయినా కానీ, అడగకపోయినా కానీ ఏదైనా సమర్పించగలరు. ప్రభు కొరకు ఎదురు చూచేటువంటి వారు, లేఖనాల నెరవేర్పుగా ఎదురు చూచేటువంటి వారు, ప్రభువుని చూడకపోయినా ప్రభు ఏమైనా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు వారి జీవితంలో చేయకపోయినా కానీ ఏదైనా సమర్పించగలిగేటువంటి మనసు కలిగినటువంటి వారుగా ఉంటారు. అందుకనే ఓర్పు కలిగినటువంటి గాడిద, ఓర్పుతో యేసయ్య రాక కొరకు ఎదురు చూస్తూ గాడిదను పెంచుతున్నటువంటి యజమాని. గాడిదకేమో ఓర్పు ఉన్నది. ఎంతో ఓర్పుతో యేసయ్య రాక కొరకు ఎదురు చూస్తూ గాడిదను పెంచుతున్నటువంటి బేత్పకే గ్రామ యజమాని మనకి, గృహ యజమాని మనకి కనిపిస్తున్నాడు. అలా పెంచుతున్నటువంటి వారు చాలామంది ఉండవచ్చు, కానీ బేత్పకే గ్రామంలో పెంచబడుచున్నటువంటి గాడిదను దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఈ రోజున మనందరినీ కూడా దేవుడు ఎన్నిక చేసుకోవాలి అంటే కనుక మనం అనుకోవచ్చు, నేను గొప్పవాడిని అని మనం అనుకోవచ్చు, కానీ దేవుడు ఎవరిని ఎన్నిక చేసుకుంటాడో తెలియదు. ప్రభుకున్నటువంటి స్థితిని బట్టి ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, పరలోకానికి ఆయనే రాజు, ఈ భూలోకానికి ఆయనే రాజు, ఈ అన్నిటికీ ఆయనే రాజు. అటువంటి రాజు ఆయన గుర్రాన్ని ఎన్నిక చేసుకోవచ్చు, గుర్రం ఎక్కి రావచ్చు. కానీ గుర్రం అనేటువంటిది అతిశయం కలిగినటువంటిది. అతిశయం, కొంతమంది గుర్రములను బట్టి అతిశయపడతారని పరిశుద్ధ గ్రంథంలో మనకి వ్రాయబడి ఉన్నది. అది అతిశయపడుతుంది. కానీ అతిశయం అనేటువంటిది దేవుని దగ్గర ఏమాత్రము కూడా పనిచేయదు. ఓర్పు అనేటువంటిది, సహనం అనేటువంటిది, యజమాని మాట వినేటువంటి స్వభావం కలిగినటువంటి దేవునికి కావాలి. ఈరోజు మన యజమాని దేవుడు, ఆయన మాటను వినాలి, ఓర్పుతో ఈ లోకంలో ముందుకు కొనసాగాలి. తగ్గింపు జీవితం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది మన జీవితంలో. అందుకనే ఆ రోజు హోసన్నా గీతం పాడారు, హోసన్నా జయం జయం అన్నారు, బట్టలు పరిచారు. మరి చెట్ల కొమ్మలతో ప్రభువాన్ని ఆహ్వానించారు. కానీ ఇంకా 6 రోజులకి అదే నోరులు ఏమని అంటే కనుక సిలువ వేయండి అని కేకలు వేసి యేసయ్యను సిలువకు, మరణానికి అప్పగించినటువంటి వారిగా కనిపిస్తున్నారు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఈరోజు ఒకలాగా, రేపు ఒకలాగా, ఒక సంవత్సరం తర్వాత ఒకలాగా, ఇంకా 2 సంవత్సరాలు పోయిన తర్వాత ఇంకొకలాగా మనం జీవిస్తూ ఉన్నామా? లేకపోతే ఇప్పటి నుండే మనము తగ్గింపు స్వభావంతో ఓర్పు కలిగినటువంటి వారంగా ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ప్రభు లేఖనాల కొరకు ఎదురు చూస్తూ, లేఖనాలు నెరవేర్పు జరగబోతూ ఉన్నాయి, ఆయన రాబోతూ ఉన్నారు మనల్ని తీసుకుని వెళ్ళడానికి, పరిశుద్ధుల గుంపులో చేరేటువంటి వారంగా ఉండాలని ఆయన కొరకు ఎదురు చూస్తున్నామని మన జీవితాలను మనం ఒక్కసారి పరిశీలన చేసుకుని ప్రభు వస్తే గనక ఆయనతో పాటు ఎత్తబడే గుంపులో మన మరణమే ఉంటే గనక పరలోక రాజ్యానికి చేరేటువంటి ఆశీర్వాదం దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, నీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు, వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాయన. ఇంతవరకున ప్రభు మీరు మాటతో మాట్లాడినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు నాయన. మేము తగ్గింపు స్వభావంతో లేఖనాల నెరవేర్పుగా కొరకై ప్రభా మేము ఎదురు చూస్తూ ప్రభా ఓర్పుతో, సహనంతో, తగ్గింపు స్వభావంతో ఈ లోకంలో జీవించడానికి నీ కృపను దయచేసి మమ్మల్ని అందరినీ ప్రభా దీవించినైనా ఈ మట్టిలాది వారి యొక్క శుభ దీవెనల ప్రభా ప్రతి కుటుంబానికి దయచేసి మీరే మహిమ పొందవలసిందని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మనకందరికీ ఎల్లవేళలా సదా తోడుగుండెనుగాక. ఆమేన్.